అయితే అవ్వను పాడు చేసిన ఆ సైతానుడు ఈ రోజున చాలామంది గృహాలలో చొచ్చున్నాడు. మీకు తెలియదు, అది మీకు తెలియదు. నేను నా ఇంట్లోనే ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ నీ ఇంట్లో అపవిత్రత ఉన్నది, నీ మూలన అపవిత్రత ఉన్నది. ఆ అపవిత్రతను, నీ ఇల్లును చీపుడుతో చిమ్ముకొని చెత్తంతా బయట పారవేసినట్టు ఈ ఉదయం నీ అపవిత్రతను నీ ఇంట్లో నుంచి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం దయచేసి త్వరగా చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గత అనే విగ్రహాన్ని నువ్వు తీసివేసిన ఎడలా నీవు ఖచ్చితంగా పవిత్రతలోనికి